తమిళ చిత్ర దర్శకుడిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు విజయ్ తండ్రి ఎస్ చంద్రశేఖర్. సినిమా బాగోలేదని చెప్తే అతడు ఫోన్ కట్ చేశాడన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. విజయ్ దగ్గరకొచ్చే కథలను అతడి తండ్రిగా కాకుండా ఒక అభిమానిగా వింటానని, వాటిలో ఎలాంటి సందేహాలున్నా అడిగి నివృత్తి చేసుకుంటానని చంద్రశేఖర్ చెప్పారు. ప్రస్తుతం స్క్రీన్ ప్లేకు ఎవరు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తమ సినిమాల్లో ఒక స్టార్ హీరో ఉంటే చాలు, కథ లేకపోయినా పర్వాలేదనుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అంతేకాదు, హీరో వల్లే సినిమా హిట్ అయినా తానేదో గొప్ప అన్నట్లు దర్శకుడు భావిస్తున్నాడని, కథ బావుంటే అది భారీ విజయం అందుకుంటుందనేది తన అభిప్రాయమని అన్నారు. మరో 5 రోజుల్లో రిలీజ్ అనగా తాను ఓ సినిమా చూశానని వెంటనే దర్శకుడికి ఫోన్ చేసి, ప్రథమార్థం చాలా బాగుంది, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్లు, ముఖ్యంగా తండ్రి తన సొంత కొడుకునే చంపాలనుకోవటం, మూఢనమ్మకాలు వంటివి వాస్తవానికి దూరంగా ఉన్నాయని చెప్పానని అన్నారు. తన మాటలకు అతడు, సార్ భోజనం చేస్తున్నా, మళ్ళీ కాల్ చేస్తా అని ఫోన్ పెట్టేశాడని, ఆ తర్వాత కాల్ చేయలేదని చెప్పారు. సినిమా విడుదలయ్యాక చాలామంది తనలానే అభిప్రాయపడ్డారని, ఒకవేళ అతడు తన మాట విని మార్పులు చేసి ఉంటే మరో విధంగా ఉండేదని అన్నారు. తన విమర్శలను స్వీకరించేంత ధైర్యం, పరిణితి అతడికి లేవు అని వ్యాఖ్యానించారు. చంద్రశేఖర్ వ్యాఖ్యలు వైరల్గా మారాయి. ఆయన మాట్లాడుతున్నది లియో దర్శకుడు లోకేష్ కనగరాజును ఉద్దేశించేనని నెటిజన్లు భావిస్తున్నారు. ఎక్స్ వేదికగా పోస్టులు పెడుతున్నారు. విజయ్, లోకేష్ కనగరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం లియో. లోకేష్ సినిమాటిక్ యూనివర్స్లో భాగంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఇది మిశ్రమ టాక్కే పరిమితమైంది. విజయ్ నటన బాగున్నప్పటికీ కథలో లోపాలున్నాయని సినీ ప్రియులు అభిప్రాయపడ్డారు.